నమస్తే మహానాడు మీడియాకు స్వాగతం. నేను రామ్. కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. 1వ తారీఖు ఇవ్వవలసిన పెన్షన్లను 1వ తారీఖు ఆదివారం అవ్వడంతో ముందు రోజే ఇవ్వాలని చెప్పి అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఈరోజు అన్ని చోట్ల రాష్ట్రంలో అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో 6ంటికే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. అసలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎలా సాగుతుంది ఏంటో వెళ్ళి తెలుసుకుందాం పదండి. మమ్మ మీ పేరు? వసంతి. పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారు 4000. ఏ పెన్షన్ అది? 4000 మనమోపల పెన్షన్. ఎన్నో తారీఖుల్లో ఇచ్చారు? 30నే ఇచ్చారు. 1వ తారీఖుగా వచ్చేది మరి పెన్షన్. ఆదివారం వచ్చిందని అందుకని ఇచ్చారు. అంత ముందర ఎప్పుడన్నా ఇలాగ ఇచ్చారా? 1వ తారీఖు ఆదివారం అయితే శనివారం ఎప్పుడన్నా అలా ఇచ్చారా? ఒక్క టైంలో ఇచ్చారు. ఒకసారి ఇచ్చారా? ఒక టైం ఇచ్చారా? ఒకసారి. ఆ. దాని తర్వాత దాని తర్వాత 1వ తారీఖు వచ్చేవాడు. మరి ఇప్పుడు ఎవరు పంపించారు నీకు ఈ పెన్షన్ డబ్బులు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మీకు టయానికి పెన్షన్ అందుతుందా? కరెక్ట్ గానే అందుతుంది. ఓకే. పేరు? నరసింహరావు. పెన్షన్ ఇచ్చారా? ఇస్తున్నారండి. ఎంత ఇచ్చారు? ఇచ్చారా ఇస్తున్నారా? ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 4000. ఏ పెన్షన్ బాబాయ్ నీకు అది? ఇది వృద్ధాప్య పెన్షనా? వృద్ధాప్య పెన్షన్. మేము ఇంటికాడ ఉంటున్నాము, ఏం పని పాట లేదు, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. మాకు ఇస్తున్నారు. అదే బాబాయ్ పెన్షన్ ఇచ్చేది 1వ తారీఖు. ఈ రోజు ఎందుకు ఇచ్చారు మరి? ఈ రోజు అంటే రేపు ఆదివారం కదండి, వాళ్ళ శనివారం తీసుకొచ్చి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఆయన పేరు మీకు పెన్షన్ ఎవరు బాబాయ్ పంపించింది ఇవ్వమని? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పంపించాడు. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇస్తున్నారు. గతంలో ఎప్పుడన్నా ఇలా ఇచ్చారా? లేదు, ఇప్పుడు బాగానే ఇస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. గతంలో ఎప్పుడన్నా ఇలా 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం ముందు రోజు ఎప్పుడన్నా ఇచ్చారా? 2 రోజులు గడిచేది కానీ ఇచ్చేవాళ్ళు కాదు. మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పెన్షన్ టయానికి వస్తుందా? ముందే వస్తున్నారు. రోజు బాగానే ఇస్తున్నారు, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, అంతా బానే ఉంది. బాగానే ఉంది. ఓకే. సామ్రాజ్యం. పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారు. ఏ పెన్షన్? వృద్ధాప్య పెన్షన్. ఎంత ఇచ్చారు? 4000. ఎందుకంటే ఈ రోజే ఇచ్చారు తెలుసా నీకు? ఎందుకు ఇచ్చారు? ఆదివారం 1వ తారీఖు వాళ్ళే ముసలాళ్ళం అని ఇచ్చారు. మందులు తెచ్చుకుంటామని. మరి గతంలో ఎప్పుడన్నా ఇలా ఇచ్చారా అంత ముందలా? లేదు, ఈ రోజే ఇచ్చారు. ఎవరు పంపించారు నీకు ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు వచ్చిన తర్వాత మీకు అంతా పెన్షన్లు అంతా బాగానే జరుగుతున్నాయా? టయానికి బాగానే జరుగుతుంది. టయానికి ఇస్తున్నారా? ఇస్తున్నారు. మరి చంద్రబాబు గారికి థ్యాంక్ యూ చెప్పవా? అని చెబుతారు. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. బాబాయ్ ఏం పేరు? పెన్షన్ ఇచ్చారా? ఎంత ఇచ్చారు? అదే 1వ తారీఖు ఇచ్చేది. ఈ రోజు ఎందుకు ఇచ్చారు? ఆదివారం వచ్చింది కదా, ఎవరు ఇచ్చారు మీ పెన్షన్ డబ్బులు? ఎంత ఇచ్చారు మొత్తం మీకు? చంద్రబాబు వచ్చిన తర్వాత పెన్షన్ టయానికి ఇస్తున్నారా? బాబాయ్ ఏం పేరు? తోట చిన్న సుబ్బారావు. పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారు. ఏం పెన్షన్ ఇచ్చారు? వృధా పెన్షన్. ఎంత ఇచ్చారు? 4000. 1వ తారీఖు కదా పెన్షన్ ఇచ్చేది. ఈ రోజు ఎందుకు ఇచ్చారు? 1వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి 30వ తారీఖు ముందుగా పంపించారు. ఎందుకంటే 30వ తారీఖు ముందుగా పంపించడం ఎందుకు? మా అవసరాలు ఉంటాయి కదా బాబు. మరి అన్ని చంద్రబాబు గారు కనిపెట్టి ముందే పంపించారా? గతంలో ఎప్పుడన్నా ఇలా ఇచ్చారా? లేదు, ఎప్పుడు జరగలేట. ఇదే ఈయన వచ్చినాక ఇటు జరుగుతుంది. వాళ్ళు ఇంత ముందు ఇచ్చేవాళ్ళు కానీ కమిషన్లు తీసుకునేవాళ్ళు. ఏదో ఒక రోజు వస్తే ఒక రోజు రాక ఏదో రేపు రా ఎల్లుండి అని తిప్పేవాళ్ళు. ఎవరు? ఆ ప్రభుత్వంలో. ఎవరు తిప్పేది? వాలంటీర్లు కమిషన్ తీసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు తీసుకుంటారు కమిషన్? లేదు, వాళ్ళు ముందుగానే మాకు ఒక రోజు ముందుగానే పంపిస్తున్నాడుగా. ఆదివారం వచ్చింది కాబట్టి ముందుగా శనివారం పంపించేశాడు. మరి ఒక రోజు ముందు పంపించినందుకు చంద్రబాబు గారికి ఏం చెబుతావు బాబాయ్? థ్యాంక్స్ చెబుతాం. ఏం చెబుతాం? మరి చెప్పు. థ్యాంక్స్ యూ చంద్రబాబు గారు. థ్యాంక్స్ చంద్రబాబు గారు. ఏం పేరు? పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారు. ఏ పెన్షన్ మా నువ్వు తీసుకునేది? ఎంత ఇచ్చారు? 4000. 1వ తారీఖు ఇచ్చేది. ఈ రోజు ఎందుకు ఇచ్చారు? మరి రేపు ఆదివారం వచ్చింది కదా, ఇవాళ మందులు తెచ్చుకుంటాం అందుకని ఇచ్చారు. ఎవరు పంపించారు నీకు ఈ పెన్షన్? చంద్రబాబు గారు. మరి 1వ తారీఖే రావాల్సిన పెన్షన్ నీకు ముందు రోజే ఇచ్చారుగా, మందులు తెచ్చుకుంటామని. మరి చంద్రబాబు గారికి ఏం చెబుతావు? థ్యాంక్స్ చెబుతాను. చెప్పు. చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పు. చంద్రబాబు గారు థ్యాంక్స్. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పెన్షన్ అంతా బాగానే వస్తున్నా నీకు? బాగానే వస్తుంది, ఇబ్బంది ఏమి లేదుగా? ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఎవరైనా కమిషన్లు అడుగుతున్నారా? అస్సలు లేదు అట్లాంటి. ఓకే. మామ మీ పేరు? నాగమ్మ. పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారు. ఏ పెన్షన్ ఇచ్చారు? మా ఆయన చచ్చిపోయాడు. ఎంత ఇచ్చారు? 4000. ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేది. 30వ తారీఖు ఎందుకు ఇచ్చారు ఈ నెల? బాగట్లేదు కండి, మందులు తెచ్చుకోవాలి అందుకని ఇచ్చారు. కాదు మా అమ్మ, ప్రతి నెల 1వ తారీఖు కదా ఇచ్చేది. రేపు సెలవు అంట ఆదివారం.
ఎవరు పంపించారు? చంద్రబాబు చంద్రబాబు గారు. ఎందుకు ఈ రోజు పంపించారు? నాకు మందులో అవి ఆడుకోవాలా, మాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, అందుకని ఇచ్చారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ప్రతి నెల బానే అవుతున్నా పెన్షన్? బాగానే వస్తుంది. ఎవరన్నా ఏమైనా కమిషన్లు ఏమైనా అడుగుతున్నారా? ఎవరు ఏమంటారు? టయానికి పెన్షన్ ఇస్తున్నారా? టయాన్ని చెప్తాను. చంద్రబాబు గారి పాలన అంతా బానే ఉందా? బాగానే. మరి 1వ తారీఖు మరి నువ్వు పెన్షన్, మందులు తెచ్చుకోవాలి, సామాన్లు తెచ్చుకోవాలి. మరి అన్ని గుర్తుపెట్టి చంద్రబాబు గారు మీకు ఒక రోజు ముందే పంపిస్తున్నారు కదా? ఒక రోజు ముందే పంపుతున్నాం. మరి చంద్రబాబు గారికి ఏం చెబుతావు? ఏం చెబుతాను? సమాధానం చెబుతాం. బాగానే ఉన్నాం అయ్యా, బాగానే తింటున్నావు, నువ్వు వచ్చినాక. థ్యాంక్ యూ చెప్పుకోవా? థ్యాంక్ యూ చెప్తా. చెప్పు. థ్యాంక్ యూ. ఏం పేరు? ఆనందరావు కొరగాని. పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారు. ఏం పెన్షన్ ఇచ్చారు? 4000 వృద్ధాపించను. ఎంత ఇచ్చారు? 4000. ఎందుకు 31వ తారీఖు ఇచ్చేది? 30వ తారీఖు ఎందుకు ఇచ్చారు? ఆదివారం అని మా మందులు కావాలి ఇచ్చారయ్యా. ఎవరు పంపించారు మీకు పెన్షన్ డబ్బులు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. గతంలో ఎప్పుడన్నా ఇలా ఇచ్చారా బాబా? లేదయ్యా, ఇవాళ దాటితే రేపు లేని వాళ్ళయ్యా. ఇవాళ మరి ముందే వచ్చి ఇచ్చిపోతున్నారు. 2 నెలలాగే ఇస్తామంటున్నాడు. 3 నెలలకు కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు చెప్పాడు వార్తల్లో. ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో కమిషన్ తీసుకునే వాళ్ళు అంట, నిజమైన వాలంటీర్లు? ఏమన్నా అది మరి తెలియదయ్యా. మరి తెలిసే ఒక మన దగ్గర రాగల ఎవరు. మరి ఇప్పుడు ఏమైనా కమిషన్లు తీసుకోవడం టయానికి ఇస్తున్నారు? చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పెన్షన్ అంతా టయానికే వస్తుందా? వస్తుంది. కమిషన్ 6ంటికే వచ్చేస్తుంది. కమిషన్లు ఏమి అడగట్లేదుగా? లేదు. అంతా బానే ఉందిగా? బాగానే ఉంది. మరి చంద్రబాబు గారికి ఏం చెప్తావు? మంచిదే చెప్పండి, చాలా మంచి కూడా చెప్తావు. ఇంకేం చెప్తావు? థ్యాంక్ యూ చెప్పవా చంద్రబాబు గారికి? థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అని చెప్పు. చెప్పు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.